రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో అనేక సభల లోపట, ఎన్నికల సభల లోపట, ప్రచారం లోపట, ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో కూడా ఈ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ నివేదికనే 2021లో 1,96,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి బిస్వాల్ కమిటీ సూచించిందని చెప్పి అది ఎన్నోసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ నిరుద్యోగులందరినీ ఇవాళ దగ్గరేసుకునే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. ఓ రకంగా సఫలమయ్యారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాడా, ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తే ఇప్పటికి 2 నెలలు దాటిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ మీద ఒక స్పష్టత ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరొకసారి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు మోసం చేసిందనడానికి ఈ 2 నెలల పరిపాలనే దానికి నిదర్శనం అని చెప్పి ఇవాళ మేము అందరం భావిస్తూ ఉన్నాం. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి ఏ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెంటనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 2 నెలల లోపల 2 సార్లు శాసనసభను సమావేశపరిచారు. ఏ సభలో కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఖాళీ విషయంలో కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ 2 సమావేశాల్లో కూడా చెప్పకపోవడం అనేది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేయడమే. గతంలో కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఖాళీల విషయంలో చాలా స్పష్టత ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వడం వల్ల అందరు వివిధ రకాల ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యారు. వాటికి అనుగుణంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఇవాళ చాలా ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు దాని మీద స్పష్టత లేదు. గతంలో కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్ల చివరి ఫలితాలను మాత్రం 23,000 ఉద్యోగాల ఫలితాలు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఇచ్చి అవన్నీ కూడా కనగంధాన్ని చెప్పుకునే విధంగా ఉద్యోగ పత్రాలు ఇచ్చిందే తప్ప కొత్త ఖాళీల విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు. అంటే మరొకసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైనని ఇవాళ బలంగా ఇవాళందరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు 503 ఉద్యోగాల కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. అది కోర్టులో, సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఆ కేసు గురించి ఫాలోఅప్ చేయకుండా ఒకవేళ ఇస్తే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆ గతంలో ఇచ్చిన 503 పోస్టులకు నోటిఫికేషన్ రద్దు చేయడం అనేది చాలా మంది ఇవాళ నిరుద్యోగులు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇవాళ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వెంట ఒక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉన్నది. ఆ మాఫియా ఎట్లా చెప్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అట్లా వింటున్నారు కాబట్టే ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవాళ రద్దు చేశారు. అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండడంలో అది కుట్రలో భాగం ఇది అంతా అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 3-4 సంవత్సరాలుగా అందరూ ఇవాళ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నారు. పాత సిలబస్ లోపల ఇవాళ కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే కొత్త సిలబస్ ప్రకారం మళ్ళీ ప్రిపేర్ కావాలి. మళ్ళీ ప్రిపేర్ కావాలంటే మళ్ళీ కోచింగ్ సెంటర్లకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కోచింగ్ సెంటర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ ఈ నోటిఫికేషన్ రద్దు చేసిందని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 2 చాలా రెడీగా ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్ లోపలనే మెగా డిఎస్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నేను అన్నారు. ఇవాళ ఎన్నో క్యాబినెట్లు పెట్టారు, ఇంతవరకు మెగా డిఎస్ మీద స్పందన లేదు. గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్ కన్నా కనీసం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడా ఇప్పటి వరకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి. ఇవాళ డిఎస్సీలో 5,089 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ టీచర్స్ దాదాపు 2,000 పోస్టులు ఉన్నాయి. వీటికి ఇమీడియట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ కోరుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకైతే ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఉన్నాయో వాటిని ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇచ్చడానికి పాత పోస్టులను రద్దు చేసి మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇచ్చే కుట్ర చేయొద్దని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే లక్షలాది మంది అభ్యర్థులు ఇవాళ వివిధ రకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోయి ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ ఎగ్జామ్స్ రద్దు చేసే కార్యక్రమాన్ని, నోటిఫికేషన్ రద్దు చేసే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరైనా కొత్త నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి
అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చి మరిన్ని పోస్టులు పెంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు బాసటగా ఉండాలి తప్ప ఈ రకంగా పాత నోటిఫికేషన్లు కేసీఆర్ పేరు ఉండద్దు, కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చారు అనే విధంగా ఆ పేరును తుడిపేసే ప్రయత్నం చేస్తామంటే మాత్రం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరు అమాయకులు కాదు. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ డిఏఓ పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి, ఏడబ్ల్యూ పోస్టులు కానీ పీజీటీ కానీ వీటన్నిటికీ ఇవాళ గ్రూప్ 3 కానీ వీటన్నిటి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాటికి రిజల్ట్ ఇవ్వండి, పెట్టిన వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ కోచింగ్ సెంటర్ను బతికిచ్చే పనిని వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన ఆలోచనలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మీరన్నా ఏదైనా బిస్వాల్ కమిటీ అన్నారు కదా, ఏది మరి బిస్వాల్ కమిటీ నివేదిక బయట పెట్టచ్చు కదా, ఎందుకు పెడతలేవు? లేదు, ఎందుకంటే ఎన్నికల ముందు ఏదో ఒక మాట మాట్లాడినావు, నిరుద్యోగులకు మోసగించడానికి అనేకమైన అబద్ధాలు అయినా కాబట్టి ఇవాళ దాని గురించి మాట్లాడతలేవు. నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే దాని గురించి మాట్లాడాల్సింది. ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తలేవు? గతంలో కోదండరామరెడ్డి గారు చాలా మంది ఈ రాష్ట్రంలో మేధావులు చాలా మంది అన్నారు కదా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి మీరు అన్నారు కదా, మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు? గ్రూప్ 2 నోటిఫికేషన్ విషయంలో కూడా ఎన్నికల ముందు భర్తీ చేస్తే వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వానికి పేరేస్తని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నాలు వేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. మరి దానికి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు కదా. మళ్ళా కొత్తగా అనుబంధం ఇవాళ గ్రూప్ 1 విషయంలో ఏవైతే 60 పోస్టులు క్రియేట్ చేసారో మళ్ళీ గ్రూప్ 2లో కూడా 50-60 పోస్టులు మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ ఇది కూడా రద్దు చేసి ఇవన్నీ మళ్ళీ మేమే ఇస్తున్నాం అనే క్రెడిట్ కొట్టడానికి మాత్రమే ఇవాళ ప్రభుత్వం పన్నుతున్నట్టుగా ఇవాళ వ్యవహారం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ రకమైన ఆలోచనలు మానుకొని ఇవాళ రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కొత్త వాటికి ఎగ్జామ్స్, పాత వాటికి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులకు ఆ ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకుండా ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ పైన రిజల్ట్ వచ్చినటువంటి వాటికి మాత్రమే వీళ్ళు ఆర్డర్ కాపీస్ కానీ జైనింగ్ రిపోర్ట్స్ ఆర్డర్ కాపీస్ కానీ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు. ఇవాళ గ్రూప్ 1 విషయంలో గతంలో అనేక సందర్భాల్లో పోస్ట్పోన్ అయ్యాయి. దానితో పాటు కూడా గ్రూప్ 1తో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా ఇవాళ టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. కేవలం గ్రూప్ 1 నోటిఫికేషన్ మాత్రం ఇలా రీనోటిఫికేషన్ చేశారు. మిగతావి ఏవి కూడా ఎందుకు చేయలేదు? వాటిని మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వాటిని రిజల్ట్ ఇచ్చారు. గ్రూప్ 1 ఒకదాన్ని మాత్రమే రద్దు చేస్తూ ఇలా కేవలం 60 పోస్టులు వాటికి కలిపి రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల నిరుద్యోగులు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల దానివల్ల సిలబస్ అంతా కూడా ఫ్రేమ్లైన్ చేయాల్సి వస్తుంది. గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. కాబట్టి గ్రూప్ 1తో పాటు గతంలో ఉన్నటువంటి అనేక నోటిఫికేషన్లు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితిలో ఏ నోటిఫికేషన్ కూడా రీనోటిఫికేషన్ చేయలేదు. ఈ ఒక గ్రూప్ 1 మాత్రమే చేశారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి కుట్ర. కాబట్టి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక నోటిఫికేషన్లు వాటిని ఇప్పటి వరకు దాదాపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది ఈ ప్రభుత్వం. గత 2 నెలలుగా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల తర్వాత వచ్చినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ వాయువు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మెగా డిఎస్ అని చెప్పి మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. గతంలోనే డిఎస్సి పేరు మీద కేసీఆర్ గారి ప్రభుత్వం 5,000 ప్లస్ 2,000 స్పెషల్ డిఎస్సి పోస్టులు 7,000కు నోటిఫికేషన్ రెడీ అయి ఉన్నది. ఇలా కేవలం ఒక 10,000-12,000 డిఎస్సి వేసి మెగా డిఎస్సి అని చెప్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 32,000 ఉద్యోగాలు వేసి మెగా డిఎస్సి అని చెప్పారు. ఇలా కేవలం నిరుద్యోగులను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మాయ మాటలు చెప్పి మరోసారి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 3 సందర్భాలలో గ్రూప్ 2 ఎగ్జామ్ నవంబర్, డిసెంబర్, జనవరిలో 3 సందర్భాలలో మా మిత్రుడు చెప్పినట్టు ఎన్ఎస్సీ అధ్యక్షుడు అనేక సందర్భాలలో నిరుద్యోగుల పట్ల మేము పక్షాన ఉన్నామని చెప్పేసి ఆ ఎగ్జామ్స్ కేవలం
కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ఆనాడు ఎలక్షన్ లబ్ధి కోసం దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పటికి నోటిఫికేషన్ రెడీ అయి ఉన్నది. దాన్ని ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తలేరు మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కండక్ట్ చేయకుండా దానికి కూడా ఒక 50-100 కలిపి దాన్ని కూడా రీనోటిఫికేషన్ చేయాలనేసి మరొక ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కూడా కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప కేవలం రేవంత్ రెడ్డి మార్పు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగుల పక్షాన మేము నిజంగా ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేవు. కాబట్టి మేము నిరుద్యోగుల పక్షాన, మేము విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదైనా కొత్త నోటిఫికేషన్ ఇచ్చిగో దీనిలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము దీనిలో ఖాళీలు ఉన్నాయి, మేము ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చి ఇన్ని నోటిఫికేషన్ ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పండి. కానీ మేము ఇచ్చిన నోటిఫికేషన్ని వాటిని రద్దు చేస్తూ వాటికి 50-100 కలిపి మళ్ళీ రీనోటిఫికేషన్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము హెచ్చరికలు చేస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు గారు ఎవరు కూడా అక్కడ పోయి పరామర్శించినట్టు పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా గత 2 నెలలుగా ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా త్వరలోనే కూడా మనకు విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ టైం ఇప్పటి వరకు కూడా ఒక గైడ్ లైన్స్, ఒక ఫ్రేమ్ లైన్స్ లేకుండా విద్యార్థుల పక్షాన విద్యాశాఖ మంత్రి లేనటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది. కాబట్టి తక్షణమే కూడా విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల మేము ఖచ్చితంగా మేము నియమించే వరకు కూడా మేము పోరాటం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న గురుకులాల్లో చనిపోయినటువంటి విద్యార్థుల పక్షాన నేను నిరుద్యోగుల పేరిట ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, నేను నిరుద్యోగుల పక్షాన నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీ అయిన సందర్భంగా ఆయన నిరుద్యోగుల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చనిపోతే దాదాపు 4 విద్యార్థులు చనిపోతే ఏ ఒక్క నాయకుడు పరామర్శించలే. అదేవిధంగా నేను విద్యార్థి నాయకుడు అని చెప్పుకున్నటువంటి ఎన్ఎస్ఏ అధ్యక్షుడు కూడా అక్కడ పోయి పరామర్శించిన దాఖలు లేవు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ చనిపోయినటువంటి విద్యార్థులను పరామర్శించారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆనాడు ఎవరైనా చనిపోతే రాజకీయ లబ్ధి కోసమే రాజకీయం చేసి తప్ప ఇలా మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిన తర్వాత ఇలా ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు గురుకులాలలో. ఎందుకు చనిపోతారు అని చెప్పేసి మీ మంత్రి కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, మీకు సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకులు కానీ ఎవరు కూడా అక్కడ పోయి వెళ్ళిన పరిస్థితి లేదు. అక్కడికి మా ఎమ్మెల్సీ కవితక్క గారు వెళ్ళి పరామర్శించి అక్కడ న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేసినాం. కానీ మీరు ఎవరు కూడా అక్కడ పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నా కూడా రీనోటిఫికేషన్ చేసి ఇవ్వకండి. ఉన్నటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్ తక్షణమే కండక్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.